అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్ళబోతున్నాడు. సో మరి వృషభ రాశి వారికి ఈ 41 రోజులు ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సుమారుగా డిసెంబర్ 4, 5 అంతే. అప్పటి వరకు ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మనకు ఈ యొక్క 2025 అక్టోబర్ 18 నుండి డిసెంబరు 5 అంటే దీని యొక్క ఎఫెక్ట్ వాస్తవానికి ఒక 10-15 రోజులు ముందుగా, 10-15 రోజులు తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద గాలి దుమారం లేదా ఒక పెద్ద తుఫాను వచ్చిన తర్వాత ఇమీడియట్గా 1-2 అవర్స్లో అయితే రోడ్స్ క్లీన్ కానీ లైక్ ఏది కూడా మనకు శుభ్రంగా కావడానికి సమయం పడుతుంది. అదేవిధంగా ఇది తుఫాన్ లాంటిదే కొన్ని రాశులకు. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, సింహరాశి, తులారాశి, వీళ్ళకైతే తుఫాన్. ఇది తుఫాన్ హెచ్చరికలు వీరికి, వట్టికి కాదు. ఇందులో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ, రాజకీయంగా తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలాలు కానీ, గొడవలు కానీ, రాజకీయాలలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ, మళ్ళీ ఒక కొత్త వ్యాధి లేదా ఇంకేదో ఒకటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. మేబీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయవచ్చును. అయితే ముఖ్యంగా మనము గత వీడియోల నుండి కూడా చెప్తూ ఉన్నాము, వీరి యొక్క భవిష్యత్తు కావచ్చును లో గడిచినటువంటి సంఘటనలు. నిన్న ఒక కాల్ మాట్లాడా. అతను ఒక పర్సన్ దగ్గర ఒక హోమం లైక్ చేయించుకున్నటువంటి దాఖలాలు 41 రోజులలో బాగుంటుందని చెప్పి చిటికేసి చెప్పిండంట. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఏదో ఒకటి చెప్పడము అందరూ చెప్పవచ్చును, ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇప్పుడు నా క్లయింట్స్ కూడా 41 3 months లేదా 91 days ఇలాంటి ఫార్మాట్ అనేటువంటిది కాకుండా అలా చేసిన దాఖలాలు ఉన్నవి. కొందరు కర్మ అనేటువంటిది అనుభవించాలి కొన్ని రోజులు. అది ఎప్పటి వరకు అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, మీకు ఎందుకు జరిగింది, మీకు ఇది జరగడానికి గల కారణం ఇది, దీనికి ముందు ఇలా అయి ఉంటుంది, అయిందా కాలేదా? ఎస్ అయింది, వాళ్ళే చెప్తారు అయింది అని. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. ఎస్ కరెక్టే గురుగారు. సో ఈ సమయంలో మీరు ఇది చేశారు, దీని మూలకంగా మీకు ఇట్లా ఎఫెక్ట్ అయింది. సో రాబోయే రోజులలో మీకు ఒక 6 నెలల వరకు ఇబ్బంది ఉంది, లేదా 3 నెలల వరకు ఇబ్బంది ఉంది. మరి ఈలోపు మీరు చేయాల్సిన రెమెడీ ఏమిటి? ఈ టెంపుల్కి వెళ్ళి ఒక్కసారి కొన్ని టెంపుల్స్ కూడా విశేషం. ఖచ్చితంగా ఒక టెంపుల్ కనుక మనం దర్శించి అక్కడ కనుక నిద్రించినట్టయితే మన నెగిటివ్ ఇంపాక్ట్ పూర్తిగా పోతుంది. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో అలాంటివి వారి జాతక రీత్యా, వారి లగ్నాన్ని బట్టి, వారి యొక్క నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడికి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని విషయాలు కానీ, లేదా వ్యక్తిపరంగా కానీ, ఇంకా మనం ఎన్నో కూడా చెప్తూ వస్తూ ఉన్నాం కనుక ఒకరి గురించి అనేటువంటిది కాదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత వన్స్ మీ లైఫ్లో ఏదో ఒక మార్పు అనేది నేను చూస్తాను. ఇది మాత్రం గన్ షాట్, ఓపెన్ ఛాలెంజ్, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక వృషభ రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురు అతిచారము అంటే, కొందరు ఎవరైతే సుమారుగా ఒక బేబీ బర్న్ జరిగినప్పుడు కానీ 9 నెలలు సుమారుగా తర్వాత, కొందరు 7 నెలలకే జననం జరుగుతుంది. అంటే ఇది తొందర. సో ఎప్పుడైనా గురువు అనేటువంటి గ్రహము సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు. మొన్ననే మేలో మారాడు. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్. ఇది
ఎప్పుడు రేర్ గురువు అంటే ముందుకు వచ్చి మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం చాలా తక్కువ. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా తుఫాన్ లాంటిది, చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు మాత్రము, అది ఎట్టి కోశాన కూడా. ముఖ్యంగా ఎవరైతే ఈ వృషభ రాశి జాతకులు ఉన్నారో వీరి యొక్క అమ్మగారికి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది అదని చెప్పలేం, కానీ చాలా ఇబ్బంది ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే దీని ముందు ఉద్యోగ మార్పిడ లేదా ఉద్యోగంలో చేయలేక మానేయాలా వద్దా అనేటువంటి డైనమాలోనే ఉండి ఇప్పుడే రీసెంట్ గా మారిన క్షణాలు కానీ, లేదా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే అనూహ్యమైనటువంటి ఆపదలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర బంధువర్గం వారితో మనస్పర్ధలు రావడం కావచ్చును. దీనికి తోడు కుటుంబానికి సంబంధించి భార్యాభర్తలలో కొంత డిస్టర్బెన్సెస్ కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, అదేవిధంగా ఇంకను గృహానికి సంబంధించిన సమస్యలు, ఇంట్లో ఏమైనా ఇబ్బందికరంగా ఉండే సమస్యలు కానీ, అధికంగా కోపం ఉండడం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, చెయ్యి కాలడము లేదా లైక్ ఏమైనా ఇలాంటివి కొన్ని జరిగినటువంటి సందర్భాలలో ఇప్పుడు ఈ యొక్క గురు అతిచారం ద్వారా మనకు లభించబోయేది ఏమిటి అంటే, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. ఫస్ట్ పాయింట్ ఇది. ఎవరైతే ఈ వా వి వెంకటేషు, వెంకటమ్మ లేదా ఉదయ్ వా వివు అక్షరాలతో ఉండేటువంటి వారు తప్పకుండా వీరికి వివాహం కాని వారికి 100కు 100% వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. అదేవిధంగా కొంతమేర 35 పైబడినటువంటి వారికి అనూహ్యమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకను పట్టుదల, అంటే ఇది ఖచ్చితంగా కావాలి, నేను ఇది అయితేనే బాగుంటుంది అనేటువంటి పట్టుదలతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంత పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొందరికి వారి జాతక రీత్యా వారిది వృషభ రాశి అయినప్పటికీ జన్మనామము కాస్త వేరే ఉన్నా, లేదా వారి పేరు రీత్యా ఈ యొక్క వృషభ రాశి అయితే వారిది వేరే జన్మనామ ప్రకారంగా వేరేది ఉంటే మాత్రము కొంత ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోవాలి. రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఆచితూచి వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు పోవాలి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు వృషభ రాశి వారికి కొంత బంధు విరోధము ఉన్నది. అధికంగా శారీరక శ్రమ, ఎంత శ్రమ పడినా కూడా మనకు సరైనటువంటి రిజల్ట్ రాని సందర్భాలు, కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరలా కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిణామాలు ఉన్నవి. నూతనంగా వ్యాపారం మొదలు పెట్టేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర ఏమిటి అంటే మళ్ళీ కొత్తగా ఫలానా వ్యక్తి మళ్ళీ కొత్తగా ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో రాణించి ఉన్నాడు, కొంత దెబ్బ పడింది, మళ్ళీ మొదటి నుంచి అన్నట్టుగా వారి యొక్క పరిస్థితి. సో డోంట్ వరీ, 2026 ఆగస్టు తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. 2026 ఆగస్టు, అదేవిధంగా 2027 తర్వాత అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. సో ఏదున్నా వృషభ రాశి వారు పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, నమ్మడం కానీ, ఎవరినో నమ్మి మీ విషయాలు చెప్పడం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి మనీ రిలేటెడ్ విషయాలు నాకు ఇంత వస్తుంది, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను అది అని చెప్పడం కానీ, వీటి వల్ల రాబోయే రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇది మాత్రం గమనించుకోండి. ఏదన్నా ఒక 8 నెలలు మీకు టైం. ఈ 8 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం చాలా గమనించుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారు. ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారు నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ 1 month లో మొదలు పెట్టండి, చాలా బాగుంది. ఏదో ఒక విజయ ప్రాప్తి, పదోన్నతి కూడా లభించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా అంటే కొందరికి ఇందాక నేను చెప్పాను ఫలానా, ఇప్పుడు వెంకటేష్ అనుకుందాం, అతని పేరు సంతోషము, జననామం కూడా వావివు మీదనే ఉంది అనుకుందాం. ఇది సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నడిచే దశ అంతర్దశలు కూడా బాగున్నట్టయితే వీరు మంచి స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లేదు అతని పేరు ఏ సురేషో లేదా నరేషో లేదా మహేషో మణికంఠో ఉంటే తను చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే వృషభ రాశి బాగుంది అంటున్నారు, ఓకే, వృషభ రాశి బాగుందని అంటున్నారు, ఓకే, ఇది అయితే బాగుంది కదా అని చెప్పి రాజకీయాల్లోకి దిగి ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో వెళ్ళి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి మొత్తం లాస్ అయిపోయి పదవి రాక తలకే కిందికి వేసుకుని మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తే ఆ సమయంలో మనం కనబడతాం వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏది చెప్తే వాళ్ళకి అదే. సో ఆ సమయంలో పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్, పర్ఫెక్ట్ మనలాంటి పర్సన్ దగ్గరికి వస్తే చార్ట్ ఓపెన్ చేసి చూస్తే తనది ఏదో లైక్ మనకు కుంభరాశో లేదా ఇంకా ధనస్సు రాశో, అంటే ఇట్లా కొన్ని రాశులు అయిందనుకోండి, పెద్ద దెబ్బ పడ్డది. ఎందుకు అసలు మీరు ఎందుకు అప్లై చేసిర్రు అంటే, ఇక గురువు గారు మా దగ్గర ఉన్న అయ్యగారు చెప్పిండ్రు ఇది పరిస్థితి అంటే అప్పుడు ఏం చేయలేరు. ఇక చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డ ఎవరేం చేయలేరు. ఏదున్నా జాగ్రత్త 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 అంతే, గుర్తుంచుకోండి. ఇంకా పూర్తి విషయాలకే నేను చెప్తున్నా కదా, ఓపెన్ ఛాలెంజ్ విశ్లేషణ, ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మీరు ఒక వైట్ పేపర్గా రాసి పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా గురువు అతిచార స్థితి వల్ల వృషభ రాశి వారికి రాబోయే 41 రోజులు ఏం జరగబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.